అందరికీ నమస్తే. మనం ఈ మధ్య చూస్తున్నాం గ్రామీణ నేపథ్యం ఉన్న సినిమాలు చాలా వస్తున్నాయి. మంచి మంచి హిట్లు కూడా అవుతున్నాయి. అండ్ ఇప్పుడు నేనున్న రాజు వెడ్స్ రాంబాయ్ ఈ మూవీ కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉంది, చాలా ఇంటెన్స్గా ఉంది. బేసిక్గా ప్రేమ కోసం ఫైట్ చేస్తారు, ఎందుకంటే పెళ్లి చేసుకోవాలని. బట్ ఇక్కడున్న హీరో హీరోయిన్ మాత్రం పిల్లలు పుట్టిన తర్వాత పెళ్లి చేసుకోవాలని ఫైట్ చేస్తున్నారు. ఇదేంటి కొంచెం డిఫరెంట్గా అనిపించింది నాకు కూడా. ఈ టీం ఉన్నారు, టీంతో మాట్లాడదాం, మనం చాలా విషయాలు తెలుసుకుందాం ఈ సినిమాకి సంబంధించి. హాయ్ తేజు, బాగున్నావా? బాగున్నారా? అంటే మిమ్మల్ని పలకరించాలంటే కొంచెం భయం అవుతుంది. మీరు మొత్తం లైక్ మంగపతి లాగా అనిపించింది, ఇంకా హై అనిపించింది మీ క్యారెక్టరైజేషన్. అందుకే మీ కొంచెం టెన్షన్ అవుతుంది నాకు మిమ్మల్ని పలకరియాలంటే. చాలా బాగుంది మీ క్యారెక్టర్ ఇందులో. సో ఈ మూవీలో నేను ఫస్ట్ మిమ్మల్ని అడుగుదామంటే, లెగ్ ఏదైతే ఉందో అది ఎలా చేశారు మీరు? నాకు అర్థం కాలేదు ఇప్పటికి కూడా. ప్రాక్టీస్ రోజు బిగ్గెస్ట్ టాస్క్ అని అనిపించింది నాకు. అదే బిగ్గెస్ట్ టాస్క్. రోజు మా ఇంటి మేడ పైన అందరు పడుకుందో చేసుకున్నట్టు. నిజంగా మీరు చెప్పండి, ఇప్పుడు మీరు ప్రాక్టీస్ చేయాలంటే ఇంతమంది ఉంటే చేస్తారా? చేయరు. అది ఎవరు లేనప్పుడు ఇట్లా చూసి కుంటుకునేవాడు. దూరం నుంచి చూసాడు, ఎవడో ఆ ఇంటి పై మేడ పైన కుంటుతున్నాడు, ఎవడో పాగాలగాడు ఉన్నాడు ఆడ అని. అట్టనే ప్రాక్టీస్. సో ఇంట్లో వాళ్ళు కూడా ఏంటి ప్రాక్టీస్ వాళ్ళకు కూడా తెలియదు. యాక్చువల్లీ మీకు ఇది ఈ ట్రైలర్ చూసేదాకా మా ఇంట్లో కూడా నేను చెప్పలేదు. నేను అసలు సినిమాల గురించి మాట్లాడే ఇంట్లో చేసి వెళ్ళిపోవడం అంతే. వాళ్ళు కూడా ఫస్ట్ టైం తెలిసింది చూసిన తర్వాత. చాలా బాగుంది. వాళ్ళు కూడా అడిగారు ఎప్పుడు చేసినా అంటే, మీరు కింద ఉండే నేను పైన మేడ పైన అదే చేస్తుండే. కానీ అదొక టాస్కే కదా, ఎందుకంటే త్రూ అవుట్ మీకు ఎన్ని మంత్స్ ఇయర్స్ సినిమా పట్టిందో. సో ఎవ్రీడే అదే క్యారెక్టర్ లో ఉండాల్సి వస్తుంది. పైగా నాకు కొంచెం హైట్ ఎక్కువ కదా, ఆ ఉండడం కూడా కైండ్ ఆఫ్ ఫస్ట్ టఫ్. ఓకే. అండ్ లొకేషన్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి. దీంట్లో చాలా డీసెంట్గా ఉన్నాయి. ఇప్పుడు మనం విఎఫ్ఎక్స్లని ఇవన్నీ రకరకాలుగా సినిమాలలో చూస్తున్నాం. మస్తు న్యాచురల్గా అనిపించినాయి నాకు. అంటే ఎక్కడ షూట్ చేశారు ఇవన్నీ? ఏపీలో షూట్ చేశారా? ఎక్కడ జరిగింది? లేదు, తెలంగాణలోనే చేసినాం షూట్. మన మహబూబాద్ అండ్ ఇల్లందు మధ్యలో కాచన్పల్లి అనే విలేజ్ లో చేసినాం. 1.5 hours ఉంటుంది. మహబూబాద్ నుంచి ఒక 1.5 hours జర్నీ చేస్తే లైక్ వెరీ రూటెడ్ ప్లేస్. అక్కడ అసలు అంత అంటే విలేజ్ లో కూడా నాకు తెలిసి ఒక 150 అంతా కూడా ఉండే చిన్న గ్రామం. చాలా బాగున్నాయి లొకేషన్స్ అవి మాత్రం. అందుకే అక్కడ మహబాద్ నుంచి ఇక్కడ నుంచి 4.5 hours మళ్ళీ అక్కడ ఎవ్రీడే స్టే. అక్కడ మేము ఉన్న ప్లేస్ లో ఏం వసతులు లేవు, నో ఫెసిలిటీస్. మరి ఫుడ్ పరిస్థితి అక్కడే ఉండాలి అన్ని తీసుకెళ్ళి. చాలా కష్టం కోసం అయితే. ఓ మై గాడ్. అంటే ఎంత డ్యూరేషన్ లో షూట్ జరిగింది? అంటే ఆల్మోస్ట్ లైక్ అరౌండ్ ఒక పోర్షన్స్ లైక్ అరౌండ్ లైక్ 45 days అబౌవ్ అట్లా. సేమ్ మొత్తం అదే విలేజ్ లో కంప్లీట్ త్రోట్ మూవీ మొత్తం ఆ విలేజ్ ఆ చుట్టుపక్కల. అండ్ తేజస్వి గారు, తేజు గారు, మీరు మస్తు ఇన్నోసెంట్ గా కనిపిస్తున్నారు. రాజు 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 డప్పు బాగా కొడుతున్నాడు కదా. అండ్ మీరు లవ్ ని ఓకే చేసిన తర్వాత తను మిమ్మల్ని అడుగుతారు, అది నాకు భలే క్యూట్ గా అనిపించింది. అదే రాసుకుంటాడు కదా, రాజు వెడ్స్ రాంబాయ్ అన్న తర్వాత ఇది ఉంచుకున్నా అంటే, ఉంచుకోకని కొంచెం చిన్నగా ఉంచుకో అని చెప్తారు కదా. మస్తు ఇన్నోసెంట్ క్యారెక్టర్ అనిపించింది, క్యూట్ గా కనిపిస్తుంది. అంటే ట్రైలర్ చూసిన వాళ్ళందరికీ కూడా మీరు ఇన్నోసెంట్ గా క్యూట్ గా కనిపిస్తున్నారు. సో మీకు ఎలాంటి అప్రిసియేషన్స్ వచ్చాయి? అప్రిసియేషన్స్ అంటే లైక్ నాకు వచ్చిన ఫస్ట్ మెసేజ్ ట్రైలర్ తర్వాత నా బెస్ట్ ఫ్రెండ్ ఇచ్చింది. నాకు ఐ కెన్ ఓన్లీ సీ యూ, చాలా న్యాచురల్గా లైక్ సీ యూ ఇన్ దట్ క్యారెక్టర్. రాంబాయ్ లాగే కనిపించావు, చాలా న్యాచురల్గా అనిపించింది. అండ్ నీ క్యారెక్టర్కి నేను రూట్ చేస్తున్నాను అని చెప్పేసి పెట్టింది ఫస్ట్ మెసేజ్. అది నాకు చాలా బాగా అనిపించింది. అండ్ ప్రతి ఒక్కళ్ళు కనెక్ట్ అవుతున్నారు. లైక్ నా ఏమంటారు, టీమ్ రాంబాయ్ గో అన్నట్టు ఎవ్రీబడి ఈజ్ లైక్ పాపం రాంబాయ్ చాలా ఏం జరుగుద్దో, రాంబాయ్ ఎలా లైక్ ఎండ్ అవుతుంది రాంబాయ్ స్టోరీ అనేది ప్రతి ఒక్కళ్ళు యాంటిసిపేషన్తో ఉన్నారు. అండ్ ఎవ్రీబడి అంటే నేను తెలంగాణలో మాట్లాడడం అండ్ ఎవ్రీథింగ్ తెలంగాణ క్యాటర్ చేయడం ఇదే ఫస్ట్ టైం. ఎందుకంటే నాది లైక్ నేను పుట్టి పెరిగింది రాజమండ్రి. సో నా ఫ్రెండ్స్ కానీ లేకపోతే నా ఈవెన్ ఇండస్ట్రీ సర్కిల్లో తెలిసిన వాళ్ళు కానీ ఇంత బాగా అడాప్ట్ ఆ క్యారెక్టర్కి అడాప్ట్ అవుతాను అండ్ లైక్ రాంబాయ్ కనిపిస్తుందని అందరూ చెప్తున్నసరికి నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. డబ్బింగ్ మీరే చెప్పుకున్నారా? డబ్బింగ్ చెప్పుకున్నారా? కానీ పక్క తెలంగాణ అమ్మాయి లెక్క మాట్లాడారు రాజమండ్రి. ఆల్ క్రెడిట్ గోస్ టు మై డైరెక్టర్ అండి, బికాజ్ లైక్ ఆయన కూడా అదే ప్లేస్ కాదు కాబట్టి ప్రతి చిన్నది ఆయన చాలా పర్టికులర్ గా చెప్పారు. అదే విధంగా నేను పిక్ చేసుకుని యాక్చువల్లీ ఇవాళ కూడా సినిమా 20 ఎప్పుడంటే 21కి ఇంకా డబ్బింగ్. అంటే మీరు మస్తు బిజీ ఉన్నారు యాక్చువల్లీ ప్రమోషన్స్ లో. ఇన్స్టాగ్రామ్ లో
ఎక్కడ స్క్రాల్ చేసినా అయ్యో నేను అసలే మర్చిపోయిన రాంబాయి సాంగ్ గురించి మాట్లాడాలి. అసలు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఒకటే మ్యూజిక్ ఇన్స్టాగ్రామ్ లో ఎక్కడ స్క్రోల్ చేసినా రాంబాయి రాంబాయి రాంబాయి. ఎక్స్పెక్ట్ చేసి ఆ పాట ఇంత హిట్ అవుతుందని లేదు, మేము నాకు ముందు నుంచే క్లారిటీ ఉండే ఈ పాట పెద్ద మిట్టపల్లి సురేందర్ గారు కదా రాసింది. మిట్టపల్లి సురేందర్ అన్న అండ్ సురేష్ బొబ్బిల్ అన్న మ్యూజిక్ కొట్టిండు సినిమాకి, అసలు పిచ్చి లేపిండు అన్న. అసలు అన్న కూడా అదే ఏరియాలోకి వెళ్ళి కాబట్టి మట్టి వాసన తెలిసినోడు. మీరు చూసారా ట్రైలర్ లో ఎట్టుంది బీజిఎం, లిరిక్స్ బీజిఎం లిరిక్స్ కూడా ఈ రాంబాయి కానీ డైలాగ్స్ కానీ చాలా బాగున్నాయి. అంటే మీకు చూసిన వాళ్ళలో వచ్చిన కామెంట్స్ అంటే లిరిక్స్ కి సంబంధించి కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ దీనికి సంబంధించి ఎక్కువ వచ్చి ఉంటాయని నేను అనుకుంటున్నా. నిజమేనా? నాకు పర్సనలీ నా ఫ్రెండ్ ఒకళ్ళు లాస్ట్ లో ముసిముసి నవ్వులు ముత్యాల అదే చిన్న పిల్ల లైక్ చైల్డ్ వర్షన్ వస్తుంది కదా ఎండింగ్ ఆఫ్ ద ట్రైలర్, అది చాలా బాగుంది, ప్లీజ్ దాన్ని సపరేట్ గా రిలీజ్ చేస్తారా అని చెప్పేసి అడగడం. ఇంకో ఫ్రెండ్ అది రిలీజ్ అవుద్దా లేదా సపరేట్ గా ట్రాక్ అని చెప్పేసి. బొబ్బిలి గారు డిడ్ వండర్ఫుల్ జాబ్, చాలా బాగా చేశారు. అండ్ వెంకన్న గారు అసలు మీ క్యారెక్టర్లో మీరు మొత్తం ఇట్లా ఫెవికాల్ పెట్టుకొని ఇట్లా అతుకపోయినట్టు అయిపోయింది అనమాట. చాలా అంటే చాలా బాగుంది మీ క్యారెక్టర్. అండ్ ఇంకోటి ఏంటంటే నేను ఒకటి విన్నాను, అమెరికా నుంచి వచ్చారు అని విన్నా. ఈ సినిమా కోసమే వచ్చారా తెలంగాణకి? షూట్ కోసం వచ్చారా? ఓకే, అంటే వచ్చి కూడా అంత రా క్యారెక్టర్ రా అంటే మీరు కొంచెం టాన్ గా ఉండడం మీ క్యారెక్టర్ 1 hour మేకప్ ఎవ్రీ డే 1.5 hours జుట్టు మొహం మళ్ళీ ఇది కిందకని అక్కడ కత్తిరించి ఈ మధ్యలో కట్ అది కనపడాలి కదా, స్కాల్ప్ నుదురు కనపడాలి. కొంచెం కోకోనట్ ఆయిల్ వేసి ఇడ తీసి జుట్టు ఎక్కువ ఉందంటే అక్కడ కట్ చేసి డాడీ క్యారెక్టర్ కి మ్యాచ్ అవ్వాలనా? ఆ క్యారెక్టర్ ఒక రకంగా ఫస్ట్ మాకు ఏంటంటే క్యారెక్టర్ అయిపోయింది, నేను నేర్చేసుకుని అనుకుంటాము, డైలాగులు ఇక్కడే ఉట్టి పెరిగినాం కాబట్టి మనకు అంత పెద్ద ఫరక్ కూడా కష్టం లేదు. కానీ లుక్ అర్థం కావట్లేదు. 1.5 months అయింది షూటింగ్కి, 3 days ముందర లుక్ సెట్ అయింది. అప్పుడు దాకా డైరెక్టర్ ఇట్లా అని తెలుసు కదా బాస్, ఇక్కట్లే ఆయనకు కూడా తెలియదు. ఫస్ట్ రోజు వచ్చినప్పుడు డైరెక్టర్ గారు సాయి అంటే హాయ్ బ్రో హౌ ఆర్ యు అని చెప్పి ఈడు ఇంకా నేంద్రా అనుకున్నాడు. ఈడు చూడడానికి బ్రిటిష్ వాళ్ళ ఉన్నాడు. ఇక్కడ మీరు మూవీలో చాలా డిఫరెంట్ గా ఉన్నారు. మేబీ ఆడియన్స్ కూడా ఎంకన్నా క్యారెక్టర్ మీరే అంటే కొంచెం టైం పడుతుంది వాళ్ళు మిమ్మల్ని ఇమాజిన్ చేసుకోవడానికి కూడా, ఎందుకంటే అది ఇది కంప్లీట్ డిఫరెంట్ గా ఉన్నారు మీరు. అండ్ ఆ తంబాక్ సీన్ ఉంది చూసారా, రియల్ గా తంబాక్ తింటారు కదా వాళ్ళ లెక్కనే కంప్లీట్ గా చాలా రాగా చేశారు సినిమాలో. నాకు డైరెక్టర్ కి మంచి కుదిరిందా? ఆయన తిక్కకు నా తిక్కకు సెట్ అని ఇట్లా చెప్తే ఇట్లా అయిపోతుండే. అది కూడా మీ వైఫ్ ని కూడా భయపెడుతున్నారు కదా మీరు, ఇక్కడ కూతుర్నే కాదు సినిమాలో వైఫ్ ని కూడా భయపెట్టేస్తున్నారు కదా. సినిమాలో కూడా పుష్ప సినిమాలో కూడా ఆ ఊర్లో అందరు భయపడతారు. సినిమాలో ఊరు ఉంటుంది కదా, అందరు భయపడతారు వెంకట. అంటే నాకు లైక్ ఒక మంగపతి కన్నా హై చూసినట్టు అనిపించింది. వేరే ఇది మా మంగపతి ప్రో మ్యాక్స్ అంటారు, ఇది ప్రో మ్యాక్స్ 2.0 2.3 2.4 2.5 ఎవరో యాక్చువల్లీ ఆ పోర్షన్ చూసి వేరే ప్రొడ్యూసర్ ఎవరో ఆల్రెడీ ఒక ఇట్లాంటి ఒక క్యారెక్టర్ ఆఫర్ అండి దానికన్నా అన్నారు. ఉండదు నాకు, అంటే వేరే వాళ్ళు ఎవరైనా చేయొచ్చు కానీ నేనైతే చేయలేదు. ఇంకా దీనికన్నా ఎక్కువ క్రేజీ ఫాదర్. అండ్ ఇంకొకటి ఏంటంటే తేజు, నేను ఒకటి చూసాను సోషల్ మీడియా స్క్రాల్ చేస్తుంటే మీ ప్రమోషన్కి లైక్ సాంగ్ అడవిశేష్ గారు వచ్చారు కదా, తేజస్విని నేమ్ అంటే నాకు చాలా ఇష్టం, మా సిస్టర్కి కూడా నేను అదే పేరు పెట్టినా అని చెప్పి అన్నారు కదా. అంటే లైక్ ఆయన అనడం అంటే కొంచెం సిస్టర్ లాగా కంపేర్ చేశారు కదా. నేను అలా తీసుకోవట్లేదు, అలా తీసుకోకండి. ఆయన కూడా అలా చెప్పలేదు. ఆయన సిస్టర్ కి తేజస్వి అని నేను పెట్టాలి బికాస్ హీ రియలీ లైక్ దట్. ఆ పేరు చాలా నచ్చింది అని చెప్పి అన్నారు. ఐ ఫెల్ట్ రియలీ రియలీ హ్యాపీ. ఇట్స్ వెరీ స్వీట్ ఆఫ్ హిమ్. So nice of him to come to the trailer launch. Wait, actually he had fever that day. I hope he's doing well now. 100 fever ఉంది ఆయనకి. చాలా పాపము ఆయన కూడా అంత ఎనర్జెటిక్ గా అంత సేపు కాంటెంట్ నచ్చి లేదు ఇప్పుడు సినిమాని మనం ప్రమోట్ చేయాలి అని పిలిచిన వెంటనే డిస్పైట్ ఆఫ్ హ్యావింగ్ ఫీవర్ హీ కేమ్ అండ్ స్టూడ్ దేర్ ఫర్ సో లాంగ్. థ్యాంక్ యూ సో మచ్ శేషు గారు ఈ ఇంటర్వ్యూ ద్వారా. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మనోజ్ గారు కూడా వచ్చారు కదా. మనోజ్ గారు వాళ్ళ వైఫ్ తో పాటు వచ్చారు సాంగ్ లాంచ్ కి. yes అక్కడి నుంచి స్టార్ట్ అయింది. సో పాట కూడా వాడినట్టున్నారు. ఐ థింక్ రాంబాయి పాట. పాడు నాకు కావాలా పాట. ఇప్పుడు రాజు వాడాలి కదా, రాజు మిమ్మల్ని ఆన్ స్క్రీన్ లో చూసాం. సో ఇప్పుడు ఇక్కడ పక్కనే రాంబాయి ఉంది, పక్కన వాళ్ళ ఫాదర్ ఉన్నాడు, అది మర్చిపోయి ఒకసారి
పాడరా అటు చూస్తా భయపడద్దు, ఆడియన్స్ ఉన్నారు. అంటే చూసి వాడితే వెళ్ళండి. ఆడియన్స్ పారిపోతారేమో. బట్ అంటే నేను కూడా వాడతాం అందరం Audience నేను కూడా లిరిక్స్ చెప్పగలుగుతా. రాంబాయి పాడు, పాడు, లే, లే, పాడు. విత్ పాడవాడు. ఎక్స్ప్రెషన్స్ కావాలి మాకు ఇట్లా. పాడు ఒక లైన్ పాడుతూ పాడు కావాలి, పాడుతూ ఒక లైన్. కావాలి. ఓకే. రాజ్యం ఏది లేదు గాని రేయ్ పాడు రాణిలాగా మాట్లాడకు. చూసుకుంటా అక్కడ కోట కట్టలేరు కానీ కళ్ళల్లో నిన్నే దాచుకుంటా. దాచుకునే లోపు వెగ్గలో వస్తాడు కొడతాడు నన్ను. అవును, ఇంకెక్కువ ఎందుకంటే అంటే ఇంత బ్యూటిఫుల్ ఉన్నారు కదా, మంచిగా లవ్ చేసుకుంటున్నారు. ఎందుకు మీకు బేసిక్ గా మీ క్యారెక్టరైజేషన్ అట్లుంది కదా, మీకు ఎట్లా అనిపించింది పర్సనల్ గా? పర్సనల్ సినిమా వెంకన్న సరే, క్వశ్చన్ ముందు సినిమా చేతు గురించి, జునలగడ వెంకన్న క్వశ్చన్. వెంకన్న గురించి మాట్లాడతాను. వెంకన్నకి ఏంటంటే వాడి ప్రేమ కన్నా వీడి ప్రేమ గొప్పదంటే నా ఒప్పుకోడు. నాకు వెంకన్నకి బ్రాంబాయి మీద ఉన్న ప్రేమ కన్నా ఏది గొప్పది కాదు. ఇంకో ప్రేమ అడ్డొచ్చిందంటే ప్రేమకు ప్రేమే శత్రువు. అవును, అందులో మీ ట్రైలర్ లో కూడా ఉంది కదా, Yes, ప్రేమకు ప్రేమే ఒక శత్రువు తండ్రి అనేసి ప్రేమకు first. ఒక బాయ్ ఫ్రెండ్ ప్రేమకు మధ్యలో జరిగే సంఘర్షణ. అంటే ఇది రియల్ స్టోరీ అని విని నేను షాక్ అయినా. ఇట్ ఈస్. బేసిక్ గా చూసినాక భలే ఉంది, సినిమాటిక్ గా చాలా బాగుంది. అంటే స్టార్టింగ్ చూసినప్పుడు ఒకలా ఉంది, వన్స్ ఇంకా స్టార్ట్ అయిపోయిన తర్వాత పీక్స్కి వెళ్ళిపోయింది ఈ సినిమా. ఇది రియల్ స్టోరీ అని తెలిసిన తర్వాత నేను షాక్ అయ్యి, ఓకే రియల్ స్టోరీని ఇంత బాగా వీళ్ళు క్యారీ చేయడం అనేది చాలా గొప్ప విషయం. అంటే తెలుసుకోవచ్చా రియల్ స్టోరీ ఎవరిది, ఎక్కడి నుంచి స్టోరీ వచ్చింది చెప్పగలుగుతారా? 21st నవంబర్. అంటే అది బయటికి చెప్పే ఇష్యూ కాదు అది. సో ఎందుకు హ్యాపీగా ఇప్పుడు అది మేము చెప్పినాం అనుకోండి. ఇప్పుడు స్టోరీ తీస్తున్నామంటే హ్యాపీగా వాళ్ళు కూడా ఉంటుంది కదా. ఏమో మరి అంటే లైక్ ఇన్సిడెంట్ It's not a happy. వెరీ హార్డ్ హిట్టింగ్, లైక్ వెరీ అంటే అండ్ మొన్న వాళ్ళు బన్నీవాసు గారు చూపించబోతున్నారు వీళ్ళ బన్నీవాసు గారు సినిమాలో. చెప్పినట్టు ఇది ఆనర్ కిల్లింగ్ అది కాదు. ఇట్స్ నాట్ అబౌట్ దట్, బట్ ఇట్స్ సాడ్ ఇన్సిడెంట్. ఇట్ ఈస్ వెరీ హార్ట్ బ్రేకింగ్ ఇన్సిడెంట్. సో మీరు అడుగుతున్నారు కాబట్టి నేను చెప్పిన 21st నవంబర్ కి చూస్తారు కదా, మీకు ముందే వేస్తారేమో షోస్ కూడా. Yeah. యూ విల్ క్రై, ఐ కెన్ అష్యూర్ యూ Exactly. దట్. అసలు ఈ చూస్తేనే ఒక ఇంటెన్స్ ఉంది. ఇప్పుడు వీళ్ళు చెప్పిన దాన్ని బట్టి చూస్తే చాలా ఈగర్ గా ఉంది. ఈ ఎప్పుడెప్పుడు వెళ్ళి సినిమా చూద్దామని కూడా ఆడియన్స్, అసలు తెలంగాణ పీపుల్. మీరు కామెంట్స్ చూసారా మీ ట్రైలర్ కింద? కామెంట్స్ ఎవరైనా చూసారా మీ దాంట్లో, మీ టీమ్ లో? సినిమా చాలా బాగుంది, చాలా బాగుంది, తెలంగాణ ఆ లొకేషన్స్ బాగున్నాయి అని చెప్పి చాలా మంచి కామెంట్స్ వస్తున్నాయి. ఇది బల్గం కన్నా బిగ్ హిట్ అవ్వాలి, తెలంగాణ వాళ్ళు వస్తున్నారు, ఎంకరేజ్ చేయాలని చెప్పి నేను వచ్చే ముందు చూసాను రకరకాల కామెంట్స్ వచ్చాయి అనమాట. ఇంకా ఈసారి హిట్ పక్కా అని చెప్పి డైరెక్టర్ గారి గురించి, మీ యాక్టింగ్ గురించి అండ్ స్పెషల్ వెంకన్న గురించి చాలా మంచి మంచి కామెంట్స్ వచ్చాయి మీకు. సో ఎట్లా అనిపిస్తుంది ఇవన్నీ చూసినప్పుడు? ఫుల్ ఖుషా? దిల్ ఖుష్. ఆల్రెడీ నిన్న పార్టీ చేసుకున్నాం ముగ్గురం. అందుకే మీరు జాకెట్ వేసుకొచ్చారా? ఆల్రెడీ హిట్ అని ఫిక్స్ అయిపోయారు. అడగదని చెప్పినా కదా అడుగుతున్నా. అంటే అది ప్రమోషన్ రాజు వెడ్స్ రాంబాయ్ అని మంచిగా అనిపిస్తుంది, అందుకని అడిగిన. ఈ ప్రమోషన్ కి ఇచ్చినాం కానీ ఇంకా నాకు ఇష్టం లేదు అంట. కానీ ఇక్కడేమో మోడర్న్ ఇంకా ఉన్నాడు, అక్కడ చూస్తే మస్తు మాస్ ఇంకా ఉన్నాడు కదా. అది వేరు, అది వేరు, అది యాక్షన్ అంటున్నా అది వేరు ఉంటుంది. అది యాక్షన్. తర్వాత మళ్ళీ మామూలు మిగతా అంతా నార్మల్. ఓకే. అవును, మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకున్నా మూవీ ఇంటర్వ్యూ అని చెప్పగానే. మీరు బ్యాండ్ వాయిస్ తనే ఉన్నారు, ఆమెమో మేము వాయించేదానికి పడిపోయింది బేసిక్ గా. ఇప్పుడు రాజు వెడ్స్ రాంబాయ్ అని ఉంది, ఫైనల్లీ మీకు పెళ్ళి అవుతుందని నేనైతే అనుకుంటున్నా. నా గెస్ అంతే, జస్ట్ గెస్. సో మీ పెళ్ళికి మీరే వాయించుకున్నారా బ్యాండ్ పెళ్ళి అయిన తర్వాత? పెళ్లికి 21st నవంబర్ జనాలు వాయిస్తారు బ్యాండ్ ఆ రోజు. అమ్మో, ఎంకన్న గారు అసలు ఏమి హింట్ కూడా ఇట్లా లీక్ చేయనిస్తలేరు అసలు. బట్ ఐ రియలీ హ్యావ్ టు గివ్ హర్ ద వే షీ ఫ్రేమ్డ్. నేను ఆల్మోస్ట్ చెప్పేద్దాం అనుకున్నా. వెరీ క్లవర్. చాలా కాదు, ఆ framing భలే ఈ మూవీ నేనేదో రివీల్ చేయాలని కాదు, జస్ట్ నాకున్న డౌట్ ని నేను అడిగిన అంతే, అంతకు మించి ఏం లేదు. డౌట్ మాకు క్యూరియాసిటీ పట్టుకొచ్చింది. రాజు వెడ్స్ రాంబాయ్. అండ్ మీరు మూవీ షూట్ చేసేటప్పుడు రైనీ సీజన్ లో కొన్ని రిస్కీ షాట్స్ చేసిరంట, అక్కడ చెరువు కట్ట తెగిపోయి సమ్ ఏదో ఈ అది ఒకసారి షేర్ చేస్తారంటే నాకు షాట్ గట్టుపోయిన దాన్ని ఏమంటారా, అది బ్రిడ్జ్ కొట్టేస్తుంది వాటర్ వచ్చి కట్ట తెగిపోవడం. కట్ట తెగిపోయింది. ఓకే. నేను పైన ఉంచోవల్ల కట్ట దిగిపోయింది, వాటరు మట్టి కూడా అంటే వర్షం పడ్డాక పచ్చి పచ్చి ఉంటది. ఒక కార్నర్కి వెళ్ళి నిల్చోవాలంటే అది రిస్క్ షాట్. అది క్రాక్ ఉంది, ఆల్రెడీ క్రాక్ ఉంది. మేము కూర్చున్నప్పుడు కూడా పడ్డాయి కొన్ని ఉన్నాయి. అయినా కానీ చేసింది. భయపడలేదా కొంచెం కూడా? అంటే యాక్చువల్లీ ఒకటి చెప్పాలా మీకు, ఈ సినిమాలో మొన్న వేణు గారు కూడా ఒక ఇంటర్వ్యూ చెప్పారు, వీ ఆల్ బిలీవ్ ఇన్ దిస్ రోల్ అండ్ మూవీ సో మచ్. ఒక్కసారి వీ హ్యావ్ టు, అసలు ఎవరు మోటివేట్ చేయక్కర్లేదు, అక్కడ రిస్క్ ఉంది మీరు అక్కర్లేదు, వీ విల్ డూ ఇట్.
వద్దన్న అంతే, వి వాంటెడ్ దట్ అంతే. ఒక్కసారి దిగినామంటే ఎంత రిస్క్. అది అన్ని సినిమాలకు కాదు, నాకు వాళ్ళ గురించి తెలియదు. ఈ సినిమాకి హార్ట్ నుంచి వచ్చింది. ఓకే, మీరు వెంకన్న ప్రోమో అవన్నీ చూసారు కదా? వెంకన్న ప్రోమో చూసినప్పుడు అయితే అందులో కంప్లీట్ గా ఇచ్చి పడేసారు మీరు. ఇంకా మీకు ఎందుకంటే ఇట్ కమ్స్ ఫ్రమ్ ఎవ్రీబడి. ఇవ్వండి ఏమి చేయాలి అది కాదు, మేమే దుంకేసినాం. సూపర్ సూపర్. అంటే ఒక మూవీ కోసం ఇంత డెడికేటెడ్ గా వర్క్ చేయడం, ఈ మూవీ కోసం, ఈ మూవీ కోసం, అది హార్ట్ నుంచి వచ్చిన మూవీ కోసం. అండ్ మీరు ఈ సినిమాలో చాలా న్యాచురల్ గా కనిపిస్తున్నారు. ఆ చుడీదార్ వేసుకోవడం కానీ, ఆ డైలాగులు కానీ. అంటే ఇప్పుడు మీరు రాజమండ్రి అంటే నేను నమ్మలేదు, ఎందుకంటే ఆ ట్రైలర్ చూసినాక ఒక ఎమ్మెల్యే తెలంగాణ అమ్మాయి అనుకుంటా, ఇద్దరు మంచిగా సెట్ అయ్యారు కపుల్ కూడా అని అనుకున్నా. అండ్ ఇన్నోసెంట్గా మీ డైలాగులు ఏవైతే ఉన్నాయో, అక్కడేమో ఆయన కొడతాడు, ఇక్కడేమో నువ్వు కొడతావు, మళ్ళీ నేను ఏం చేయాలి అనే డైలాగులు కానీ చాలా ఎమోషనల్గా కనెక్ట్ అవుతారు. మీకైతే ఫ్యాన్ బేస్ ఒక రేంజ్లో పెరుగుతుందని నేను అనుకుంటున్నా. సో ఎట్లా మీకు ఇది స్టోరీ వచ్చినప్పుడు చేయగలుగుతా అనే కాన్ఫిడెన్స్ ఉండేనా? అంటే ఇది ఒక కంప్లీట్ తెలంగాణ బ్యాక్గ్రౌండ్, మీరేమో రాజమండ్రి అమ్మాయి, ఎలా అనిపించింది అప్పుడు? చేయగలుగుతా అనే అనుకున్నా అండి, డౌట్ పడలేదు. బికాస్ నాకు ఫస్ట్ నుంచి ఐ నో ఐ విల్ హ్యావ్ గైడెన్స్ ఫ్రమ్ ద డైరెక్టర్. కానీ లేకపోతే నేనన్నా తెలుగే కదండి, ఆంధ్ర తెలంగాణ అంతే తప్ప స్లాంగ్ అనేది మారింది, కానీ తెలుగే కదా. లైక్ సో అంత డౌట్ పడింది లేదు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయగలనా లేదా, దీనికన్నా ఈ క్యారెక్టర్ నేను ఎలాగైనా చెయ్యాలి అని అయితే ఫిక్స్ అయ్యాను. మీరేంటండి అమ్మాయిని స్టిక్ పట్టుకొని కొడుతున్న సీన్ చూసాను, అప్పుడు నాకు చాలా కోపం వచ్చింది. అరే అమ్మాయి హ్యాపీగా లవ్ చేస్తుంది, వాళ్ళ ఫాదర్ ని కూడా ఫేస్ చేస్తుంది, ఏంటి ఇక్కడ ఇన్ని టార్చర్ చేస్తున్నాడు, అక్కడ అన్ని టార్చర్ చేస్తున్నాడు, ఆమె సిచ్యువేషన్ ఏంటా అనిపించింది. సో ఏంటి రాజు ఎందుకు కొట్టాల్సి వచ్చింది, అసలు ఏంటి ఆ క్యారెక్టరైజేషన్ కొంచెం చెప్పొచ్చు కదా? రాజుకున్న ప్రేమతోనే చేస్తాడు ఏదైనా. ఓకే, ప్రేమతో కూడిన కొట్టడం అంతేనా? ఆ సిచ్యువేషన్ డిమాండ్ చేసింది రాజుని. సో వాడు ఏం చేయగలుగుతాడు, వాడు 7వ తరగతి చదువుకున్నాడు, ఊర్లో పుట్టి పెరిగినాడు, వాని మైండ్ సెట్లో వాని పొజెసివ్నెస్ ఏంది, వాని పిల్లని ఎట్లా కాపాడుకోవాలి, వాని వే ఆఫ్ లవ్ అది కొట్టినలో అని అంటున్నారు. దానికన్నా ముందు షాట్లో నేను ప్రపోజ్ చేసిన షాట్లు ఉన్నాయి, నేను చిన్నప్పటికి వెళ్ళి ప్రేమిస్తున్నాయని కూడా ఉన్నాయి. అంటే లైక్ పీపుల్ ఆల్వేస్ ట్రై టు టేక్ ఇన్ బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్ని మాత్రమే టార్గెట్ చేస్తారు, మంచి చెప్పింది చూడరు అంటే. ఐ వాజ్ ఆల్సో టెలింగ్ ప్రపోజ్ చేస్తున్నా అమ్మాయికి, నువ్వు పెద్ద మనిషి అయినా కానీ లవ్ చేస్తున్నా అని చెప్తున్నా. సో దేర్ ఇస్ సో మచ్ ఆఫ్ లవ్ టు రాంబాయ్. రాజు అనేటోడు ఫుల్ లవ్ చేస్తున్నాడు, వాని స్టైల్ ఆఫ్ వే ఆఫ్ లవ్ అది అంతే. ఆ కొట్టడమైనా. నాకు ఈ సినిమా గురించి ఇంకొక డైలాగ్ ఏంటంటే, అంటే ఈ క్వశ్చన్ ముగ్గురికి బేసిక్గా పెళ్లి చేసుకున్న తర్వాత పిల్లల్ని కంటారు. సో ఈ మూవీలో మాత్రం పెళ్లి అవ్వాలంటేనే తను కన్సీవ్ అవ్వాలి అనే కాన్సెప్ట్ ఒకటి ఉంది కదా. అంటే ఏంటి ఇదేమన్నా రాంగ్ పోర్ట్రే అవుతుందని ఏమన్నా అనుకున్నారా ఈ మెసేజ్ ఆడియన్స్ కి? రాంగ్ పోర్ట్రే అనేది లైక్ ఆ సిచ్యువేషన్, ఆ క్యారెక్టర్, అక్కడ ఊర్లో సిచ్యువేషన్స్, వాడు పెరిగిన వాతావరణము, ఇప్పుడు ఒకరినొకరు దక్కించుకోవడానికి ఏం చేయగలుగుతాం అనేదే వాళ్ళు చేసిన ప్రయత్నం. ఇప్పుడు వెళ్ళి అడుగుతారు, ఇలా చేయొచ్చా, ఏ ఎక్స్టెంట్కి వెళ్తే మా లవ్ యాక్సెప్టెన్సీ అవుతుంది అనేది పాయింట్. బీయింగ్ ట్రూ ఈచ్ అదర్ ఫర్ ద లవ్. సో అట్లా. సో ఈ సినిమా ట్రైలర్ అయితే చాలా చాలా బాగుంది అండ్ కామెంట్స్ కూడా మంచిగా వచ్చినాయి. మీరు మొత్తం ట్రెండింగ్లో ఉన్నారు అండ్ స్పెషల్లీ రాంబాయ్ సాంగ్ మాత్రం హ్యాట్స్ ఆఫ్. అసలు టీమ్ చాలా 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 బాగుంది అండ్ మంచి హిట్ అవ్వాలి. ఇప్పుడు ఆల్మోస్ట్ టైం కూడా దగ్గరలోనే ఉంది. November 21st కి బిగ్ హిట్ తో మళ్ళీ ఒక ఇంటర్వ్యూ కూడా చేద్దాం. ఆల్ ది బెస్ట్ టు రాజు వెడ్స్ రాంబాయ్. థ్యాంక్ యూ. సో వ్యూయర్స్ చూసారు కదా, ఇది వాళ్ళ స్పెషల్ చిట్ చాట్. మరో చిట్ చాట్ తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 10 TV.